నమస్తే అండి. వెల్కమ్ టు విపిఆర్ ఛానల్. ఈ వీడియోలో మనం బీఈడీ సెకండ్ సెమిస్టర్ ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. 100 మార్క్స్లో మొత్తం 70 మార్క్స్ ఏమో మన థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి. 30 మార్క్స్ ఏమో మనం రాసిన రికార్డ్స్కి, సెమినార్స్కి అది కాలేజ్ వాళ్ళు ఇస్తారు మన పర్ఫార్మెన్స్ని బట్టి. సో మనం రాయాల్సింది మాత్రం సెంటర్కి వెళ్ళి ఓన్లీ 70 మార్క్స్లో మనకు లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, రైట్ ది మీనింగ్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. అంటే ఇక్కడ మనం ఫస్ట్ సైకాలజీ అంటే ఏంటిదో మనం తెలుసుకోవాలి. సైకాలజీ అంటే ఏంటిదంటే సైకో అంటే సోల్, ఆత్మ అన్నట్టు. సైకో అంటే సోల్, ఆత్మ. ఇక్కడ మన లోజీ అంటే ఏంటిదంటే స్టడీ. సైకాలజీ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బిహేవియర్ అండ్ మెంటల్ ప్రాసెస్. మనకు ఎక్కువ సైకాలజీ గురించి అడుగుతారు. ఇక్కడ సైకాలజీలో కూడా మనకు ఫస్ట్ అడిగేది ఏంటంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ సైకాలజీ చూసుకున్నట్లయితే మీరు ఇవన్నీ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ డెఫినేషన్ నేర్చుకోండి. సైకాలజీ అంటే దాని మీనింగ్ అవన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ మనకి ఇక్కడ మెయిన్గా ఇచ్చింది ఏంటంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఏంటిదంటే స్టడీస్ ది బిహేవియర్ ఆఫ్ ది లర్నర్స్ డ్యూరింగ్ ది టీచింగ్ అండ్ లెర్నింగ్. విద్యార్థి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసేదే ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ అన్నట్టు. ఇక్కడ మీకు కావాలంటే నేను ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చిన, దాన్ని కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం సింపుల్ ట్రిక్స్ తోని మనం తెలుసుకున్నట్లయితే, ఇక్కడ నేను సింపుల్ ట్రిక్స్ తోని చెప్తా. ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ సైకాలజీలో వచ్చినప్పుడు మనం 4 L's అన్నట్టు, LLLLT ఇట్లా ఎందుకు పెట్టినా అంటే నేను చెప్తా. ఇప్పుడు మనం ఎల్ అంటేనేమో లర్నర్, ఎల్ అంటే లర్నర్. ఇంకొక ఎల్ అంటేనేమో లర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకొక ఎల్ అంటేనేమో లర్నింగ్ ప్రాసెస్. ఇంకొక ఎల్ అంటేనేమో లర్నింగ్ సిచ్యువేషన్, లేకపోతే లర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనుకోవచ్చు. టీ అంటేనేమో టీచింగ్. సో టీచర్. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఎల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎల్ ఏంటిదంటే లర్నర్ కదా. లర్నర్ అంటే ఎలా నేర్పించాలి అని దాని గురించి మీరు కొంచెం రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం సెకండ్ ఎల్ చూసుకున్నట్లయితే ఎలా నేర్పించాలో అంటే లర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఎలా నేర్పిస్తే బాగుంటుంది, పిల్లలకి ఎట్లా అయితే బాగుంటుంది, మీ ఎక్స్పీరియన్స్ తోని నేర్పించండి. ఇక నెక్స్ట్ ఇంకొక ఎల్ ఏంటిదంటే ఇక ఎలా నేర్చుకుంటారు పిల్లలు, ఏంటిది అది లర్నింగ్ ప్రాసెస్, ఏ ప్రాసెస్ ద్వారా నేర్చుకుంటారు, ఎట్లయితే నేర్చుకోగలుగుతారు అదనేది ఈ థర్డ్ ఎల్. నెక్స్ట్ ఫోర్త్ ఎల్ చూసుకున్నట్లయితే మనం లర్నింగ్ సిచ్యువేషన్ ఆర్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్. మనం ఉన్న కాడ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ చుట్టుపక్కల బాగుందా, ఆ నేచర్ బాగుందా, పీస్ఫుల్గా ఉందా, అదంతా ఎట్లయితే పిల్లలైతే మంచిగా నేర్చుకోగలుగుతారో అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో అది ఫోర్త్ ఎల్. ఇక్కడ మనం టీ చూసుకున్నట్లయితే టీచర్ అనే వాళ్ళు మంచిగా బోధన ఇస్తున్నారా, లేకపోతే మంచి మోటివేషన్ చేస్తున్నారా అనేది ఇక్కడ ఇక టీలో రాయండి, టీ ఫర్ టీచర్. నెక్స్ట్ ఈ సూత్రం అయితే గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఆన్సర్ మొత్తం రాసుకోవచ్చు. నెక్స్ట్ తెలుగులో కూడా చూద్దాం మనం. ఈ టిప్స్ మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క దాంతో మొత్తం పేపర్ అంతా రాయొచ్చు, ఈ ఆన్సర్ అంతా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇక్కడ తెలుగులో చూసుకున్నట్లయితే మనకు చిన్న టిప్ చెప్తా. వి ఆ వా ఉ. ఇక్కడ వి అంటేనేమో విద్యార్థి, ఆ అంటేనేమో అభ్యాస అనువాదాలు, ఇంకొక ఆ అంటేనేమో అభ్యాస ప్రక్రియ, వా అంటేనేమో వాతావరణం, ఊ అంటేనేమో ఉపాధ్యాయుడు. సో ఇక్కడ మనము ఇవి అంశాలు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మొత్తం ఆన్సర్ అంతా ఎడ్యుకేషనల్ సైకాలజీ అనుడుతూనే రాయడానికి మనకు హోప్ ఉంటుంది. ఇది మొత్తం తెలుగులో కూడా తెలుగులో రాయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎట్లా తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు పేపర్.
అంటే ఈ రోజు తెలుగులో రాసి రేపు ఇంగ్లీష్ లో రాసుకోవచ్చు, మీకు మీ ఇష్టం. కాకపోతే ఒక్కటే పేపర్ మాత్రం తెలుగులో ఇంగ్లీష్ లో మాత్రం రాసి కన్ఫ్యూజ్ చేయొద్దు, అది మార్కులు తీసేస్తారు. రాస్తే మొత్తం తెలుగులో రాయండి, లేకపోతే రాస్తే మొత్తం ఇంగ్లీష్ లో రాయండి. ఓకే, తెలుగులో ఇట్లా వీటి గురించి రాసేయండి. నేను ఇందాక చెప్పినా కదా, విద్యార్థి ఇవన్నీ చెప్పినా కదా, ఇవన్నిటిని ఇందాక ఇంగ్లీష్ లో ఎట్లా చెప్పినో అదే విధంగా ఇక్కడ కూడా రాసేయండి. ఇక్కడ మన సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, రైట్ ది డిఫరెంట్ బిట్వీన్ సెన్సేషన్ అండ్ పర్సెప్షన్. సెన్సేషన్ అంటే ఏం లేదు, సెన్స్ ఆర్గన్స్. సెన్సరీ అన్నా కానీ సెన్స్ ఆర్గన్సే. ఇప్పుడు సెన్స్ ఆర్గన్స్ కి దీనికి పర్సెప్షన్ కి వాటి మధ్యలో డిఫరెన్సెస్ రాయమన్నారు. ఇక్కడ మనం తెలుగులో కూడా తెలుగులో కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ సెన్సేషన్ అంటే ఏంటిదంటే ఇంద్రియాలు, మనం మన కళ్ళు కావచ్చు, ముక్కు కావచ్చు, చెవులు కావచ్చు, నాలుక, చర్మం, ఇట్లా మన ఇంద్రియాలు వీటి ద్వారా సేకరిస్తుంది సమాచారం అనేది. ఇప్పుడు మనం ఏదైనా టచ్ చేస్తే మనకు అది స్పర్శ అనేది మనకు తెలుస్తుంది. ఇక పర్సెప్షన్ అంటే ఏంటిదంటే ప్రాసెసింగ్ బై బ్రెయిన్ లో మనకు మెదడు అనేది అర్థం చేసుకుంటుంది. అది ఎట్లా జరుగుతుందో చూద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ ఏంటంటే ఇది సెన్సేషన్ అంటేనేమో మనం ఫిజికల్ గా మనము ఏదైనా టచ్ చేసినప్పుడు అది మనకు స్పర్శ అనేది తెలుస్తుంది. ఇక పర్సెప్షన్ అంటేనేమో ఏంటిదంటే అది మెంటల్ ప్రాసెస్ అన్నట్టు. అది టచ్ చేసినప్పుడు అది హీటా కూలా అది ఏంటిదా అనేది మనకి టక్కున మైండ్ కు అందించేది ఏంటిదంటే పర్సెప్షన్. ఆ రెండింటి మధ్యలో తేడాలు రాయమనొచ్చు, లేకపోతే ఓన్లీ సెన్సేషన్ అని కూడా మనకు లాంగ్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా సెన్సేషన్ ని ఆన్సర్ చదువుకోండి. నేను ఇందాక కూడా మీకు ఫస్ట్ క్వశ్చన్ చెప్పిన ఎడ్యుకేషనల్ సైకాలజీ, అది కూడా కంపల్సరీ వస్తుంది. అది మేబీ 4 మార్క్స్ కి రావచ్చు. ఈ సెన్సేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ తెలుగులో కూడా చూసుకోండి, చూసుకునే వాళ్ళు తెలుగులో రాసే వాళ్ళు తెలుగులో చూడండి, ఇంగ్లీష్ లో రాసే వాళ్ళు ఇంగ్లీష్ లో రాసేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సెన్సరీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్. సెన్సరీ ప్రాసెస్ అంటే ఏముంది, మనకు ఐదు సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. ఇక్కడ సెన్సరీ ప్రాసెస్ 5 అంటే ఇంద్రియాలు ఎన్ని ఉంటాయి, మనకు 5 ఉంటాయి. అవి ఏంటి, ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్. ఇక్కడ మనకు ఐస్ అనేటివి ఏం చేస్తాయి అంటే విజన్, మనం చూడడానికి ఉపయోగపడతాయి. ఇయర్స్ అనేటివి మనం లిజనింగ్, ఏవైతే హియరింగ్ అని ఉన్నట్టు, ఏదైతే మనం వింటామో అది దేని ద్వారా వింటాం, మనము ఇయర్స్, మన చెవుల ద్వారా వింటాం. ఇక్కడ మనం నోస్ చూసుకున్నట్లయితే స్మెల్ చూడడానికి అది నోస్ అనేది ఉపయోగపడుతుంది. ఇక టంగ్ చూసుకున్నట్లయితే మనం ఏదైనా టేస్ట్ చేస్తే టంగ్ అనేది మనకి సెన్స్ ఆర్గాన్ కాబట్టి అది మనకు ఇక్కడ చెప్తుంది అన్నట్టు మెదడుకి. ఆ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుందో మనం రాయాలి. అక్కడ అడిగింది కదా సెన్సరీ ప్రాసెస్, వాట్ ఈస్ ఏ సెన్సరీ ప్రాసెస్, ఎక్స్ప్లెయిన్ అని ఇచ్చిండు. సో మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెన్సరీ ప్రాసెస్ అంటే సెన్స్ ఆర్గన్స్ గురించి ప్రతి ఒక్కటి ఇట్లా వివరంగా మంచిగా క్లుప్తంగా రాసేదానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ స్కిన్ అని కూడా ఉంది కదా, స్కిన్ దేనికి ఉపయోగపడుతుంది, టచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, మనము కళ్ళతోని ఒక పువ్వుని చూస్తాం. అది ఏం పువ్వు, అది ఏ పువ్వో జస్ట్ చూస్తాం అంతే. అది దేని ద్వారా చూస్తాం, మన ఐస్ తోని చూస్తాం. అదేంటి సెన్స్ ఆర్గాన్. కాకపోతే అది మెదడుకి ఎట్లా తెలుస్తుంది అదేం పువ్వా అని, మనకి అది గులాబ్ పువ్వా, మల్లె పువ్వా, ఏం పువ్వా అని. అది ఇక పర్సెప్షన్ లో దానికి ఆల్మోస్ట్ సేమ్ ఆన్సర్ ఉంటుంది, సేమ్ రాసేయండి. కాకపోతే ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే సేమ్ రాసేయండి, సేమ్ ఉంటుంది అన్నట్టు. మనం సెన్స్ ఆర్గాన్స్ తోని మనం టచ్ చేస్తే దాని స్పర్శ అనేది దాకుతుంది, కానీ మనకు మైండ్ కి పోయి చెప్పేది మాత్రం ఈ పర్సెప్షన్ అన్నట్టు. అది ఎట్లా ఉంటది అనేసి ఈ థర్డ్ దాంట్లో కూడా అదే రాయండి, దాని గురించి వివరించండి. ఆల్మోస్ట్ రెండింటికి సేమ్ ఉంటుంది ఆన్సర్. ఇక్కడ మనం 4th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వాట్ ఈస్ ద కేస్ స్టడీ మెథడ్
అంటే ఇక్కడ మనం ఫస్ట్ కేస్ స్టడీ మెథడ్ అంటే ఏంటిదో కాదు, కేస్ స్టడీ అంటే ఏంటిదంటే ఒక్క వ్యక్తి గురించి స్టడీ చేయడాన్నే కేస్ స్టడీ మెథడ్ అంటాం. మేము ఫాలో అవుతామంటే ఒక వ్యక్తి గురించి మనం స్టడీ చేయడం. ఎట్లా స్టడీ చేస్తాం? వాళ్ళని అబ్జర్వ్ చేసి కానీ, లేకపోతే వాళ్ళని ఇంటర్వ్యూ పెట్టి కానీ, లేకపోతే వాళ్ళ రికార్డ్స్ చూసి కానీ, లేకపోతే ఏదైనా టెస్టులు పెట్టి కానీ మనము వాళ్ళ గురించి స్టడీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షన్ అప్రోచెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిహేవియర్. ఇక్కడ మనం తెలుగులో కూడా చూసుకోండి. ఇక్కడ నేను కొంచెం పైకంటా, తెలుగులో కూడా చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ ఏంటిదంటే ఇక్కడ క్రాస్ లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షన్. లాంగిట్యూడినల్ అనేది ఇక్కడ మనకు 2 అప్రోచెస్ ఉన్నాయి అన్నట్టు. లాంగిట్యూడినల్ అనేది ఇక్కడ ఫస్ట్ అప్రోచ్, ఇక్కడ క్రాస్ సెక్షన్ అనేది సెకండ్ అప్రోచ్ అన్నట్టు. 2 అప్రోచెస్ ఉన్నాయి మొత్తం మనకి. ఈ క్వశ్చన్ లో మనకు ఈ 2 అప్రోచెస్ ఎట్లా వాడాలంటే నేను చెప్తా. ఇక్కడ ఆ 2 అప్రోచెస్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే, ఇక్కడ సైకాలజిస్టులు వాళ్ళు 2 అప్రోచెస్ యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారంటే చిల్డ్రన్ యొక్క డెవలప్మెంట్ ని స్టడీ చేయడానికి యూజ్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షన్. ఈ ఫస్ట్ లాంగిట్యూడినల్ గురించి తెలుసుకుందాం. లాంగిట్యూడినల్ అంటే ఒక పిల్లవాడిని చాలా సంవత్సరాల పాటు మళ్ళీ పరిశీలించి అతని డెవలప్మెంట్ ని తెలుసుకోవడం, దాన్ని లాంగిట్యూడినల్ డెవలప్మెంట్ అంటే. రిజల్ట్ అనేది కొంచెం లేట్గా వస్తుంది, కాకపోతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక మన సెకండ్ క్రాస్ సెక్షన్ అప్రోచ్ చూసుకున్నట్లయితే ఇది ఏంటిదంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకుంటారు, సేమ్ టైంలో అంటే కొద్ది సమయంలోనే కంప్లీట్ చేస్తారు. ఆ రిజల్ట్ అనేది తొందర ఉంటుంది, కాకపోతే అంత పర్ఫెక్ట్ ఉండదు అన్నట్టు. దాన్ని ఇక్కడ మనము క్రాస్ సెక్షన్ అంటాం. ఈ రెండింటి గురించి రాసే ప్రయత్నం అయితే చేయండి. మనం ఇక్కడ 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఈ లెర్నింగ్ అనేది ఎట్లా జరుగుతుంది మనం చూద్దాం. ఇప్పుడు ఒక చిన్నది గుర్తుపెట్టుకోండి మీరు, PNZ. P అంటే ఏంటిది అంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్, N అంటే నెగిటివ్ ట్రాన్స్ఫర్, Z అంటే జీరో ట్రాన్స్ఫర్. సో మనకి ఇక్కడ తెలుగులో కూడా ఉంటుంది, తెలుగులో రాసే వాళ్ళు తెలుగులో రాయండి. అనుకూల బదిలీ అని, ప్రతికూల బదిలీ అని, శూన్య బదిలీ అని ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడనైతే నేను ఇవన్నీ రాయడానికి ఇక్కడ స్పేస్ లేదు, సో మీరు రాసేయండి. ఇక్కడ తెలుగులో అయితే పా షూ, ఇవి గుర్తుపెట్టుకొని రాసేయండి. అనుకూల బదిలీ, ప్రతికూల బదిలీ, శూన్య బదిలీ. ఇది అనుకూల బదిలీ, ఇది ప్రతికూల బదిలీ, ఇది శూన్య బదిలీ. ఇట్లా తెలుగులో కూడా గుర్తుపెట్టుకొని రాసేయండి తెలుగులో రాసేవాళ్ళు. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పి అంటే ఏంటిదంటే పాజిటివ్ ట్రాన్స్ఫర్ అనేది ఏంటిది? ఇప్పుడు మనకు ఒక నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ అనేది ఏదన్నా ఒక దానికి ఉపయోగిస్తాం అన్నట్టు. మనకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్నే మళ్ళీ వేరే దానికి ఉపయోగిస్తాం, దాన్ని మనం పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటాం. ఎట్లా పాజిటివ్ ట్రాన్స్ఫర్ అవుతుంది? ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఒక సైకిల్ వచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకు ఒక సైకిల్ వచ్చు కాబట్టి మనము దాని తోడుగా బైక్ నేర్చుకుంటాం. బైక్ ఎట్లా నేర్చుకుంటాం? ఆల్రెడీ ఉన్నది నాలెడ్జ్, ఆ ఉన్న నాలెడ్జ్కి మళ్ళీ కలిపి ఇంకా కొత్త నాలెడ్జ్ యాడ్ చేసి దానికి బైక్ అనేది నేర్చుకుంటాం. దాన్ని మనము ఇక్కడ పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటాం. ఇక్కడ నెగిటివ్ ట్రాన్స్ఫర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, కాకపోతే ప్రీవియస్ లెర్నింగ్ మేక్స్ న్యూ లెర్నింగ్ మోర్ డిఫికల్ట్ అట. అంటే ఆల్రెడీ ఓల్డ్ ఉన్న దానికి న్యూ ప్రాబ్లం అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఇప్పుడు ఒక పిల్లవాడు
ఒక ఓ స్టూడెంట్ ఏం చేస్తాడంటే తెలుగు వర్ణమాల మంచిగా నేర్చుకుంటాడు. నేర్చుకున్న దాని తర్వాత ఇంగ్లీష్లో రాయాలి అంటే ఇంగ్లీష్లో మళ్ళీ అవే రిపీట్ చేస్తూ ఉంటాడు. అంటే మధ్యలో మధ్యలో ఇవి రాసినప్పటికీ మధ్యలో మధ్యలో అవి రిపీట్ చేస్తూ ఉంటాడు. సో అది కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. జీరో ట్రాన్స్ఫర్ అంటే శూన్య బదిలీ. ఇక్కడ శూన్య బదిలీ తెలుగులో అయితే ఇక్కడ మనం ప్రీవియస్ నాలెడ్జ్ అనేది మొత్తమే యూజ్ చేయం. ఇక్కడ ఏంటిదంటే ఓన్లీ మొత్తం జీరో ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఫస్ట్ దానికి దీనికి ఏం సంబంధం ఉండదు అన్నట్టు. ఇప్పుడు మనం మ్యాథ్స్ నేర్చుకున్నాం అనుకో, మ్యాథ్స్ నేర్చుకుంటే ఏమవుతుంది, మనకు మ్యాథ్స్ నేర్చుకుంటే సింగింగ్ వస్తుందా? రాదు కదా. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే లర్నింగ్ మ్యాథమెటిక్స్ డస్ నాట్ హెల్ప్ ఇన్ లర్నింగ్ సింగింగ్. అంటే మనం సింగింగ్ నేర్చుకోవడానికి మ్యాథమెటిక్స్ అనేది యూజ్ అవ్వదు. అంటే దీనికి దానికి ఏ సంబంధం ఉండదు అన్నట్టు. మనం ప్రీవియస్ నాలెడ్జ్ అనేది అసలు యూజ్ చేయం. సో అక్కడ జీరో ట్రాన్స్ఫర్ అనేది ఉంది. ఈ వీడియో బాగా లెంతీ అవుతుంది. నేను 7th క్వశ్చన్ నుండి పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ పార్ట్ 2 లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుండి మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.